హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో షర్మిల గారితో పాటు నిన్న సిపిఐ సిపిఎం ఈ రెండు పార్టీలు కూడా ఆమెను కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అండ్ మొన్నటి వరకు కూడా ఈ సిపిఐ సిపిఎం తెలుగుదేశం పార్టీతో పొత్తులతో ఉంటుంది అనుకున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీతో ఎప్పుడు కూడా వారు లేరు. సో రీసెంట్గా మళ్ళీ షర్మిల గారు వచ్చిన తర్వాత వారిని కలవడం, సో ఇదంతా కూడా ఎలా నడుస్తుంది అంటారు? షర్మిల నిన్న ప్రెస్ మీట్ పెట్టింది. సిపిఐ సిపిఎంలు కూడా ఉన్నారు. సో వాళ్ళతో కలిసి ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రజా సమస్యల మీద మేము కలిసి పోరాటం చేస్తున్నాము అనేది చెప్పింది. అప్పుడు విలేకరులు అడిగారు, మీరు పొత్తులకి కూడా వెళ్తున్నారంటే, పొత్తులకి వెళ్ళట్లేదంటే నేను అబద్ధం చెప్తున్నట్టు, నేను అబద్ధాలు చెప్పను, ఇష్టపడను. సో ఆ చర్చలు కూడా జరుగుతున్నాయి అనేది చెప్పింది. అంటే ఇండియా కూటమిలో మేము ఉన్నాము అని చెప్పింది. యాక్చువల్గా ఇండియా కూటమి ఇప్పుడే గుర్తొచ్చిందా సిపిఐ సిపిఎంకి అనేది ఒక పెద్ద డౌట్. ఎందుకంటే ఇండియా కూటమిలో వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఎప్పుడు పట్టించుకోకపోగా తెలుగుదేశంతోనే ఉన్నారు. ఆ రామకృష్ణ సిపిఐ ఆయన అయితే ఎప్పుడు చూసినా తెలుగుదేశం వాడేమో అనుకునేట్టుగా ఉంటారు. ఆయన అమరావతి పోరాటంలో వాళ్ళే ఉన్నారు. చంద్రబాబు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళే హెల్ప్ చేశారు. చంద్రబాబుతోనే ఉన్నారు వాళ్ళు సిపిఐ సిపిఎంలో. సిపిఎం కొద్దిగా అటు ఇటు ఉంటుంది, కానీ సిపిఐ అయితే క్లియర్గా చంద్రబాబుతోనే ఉన్నారు. నారాయణ ముందు నుంచి కూడా చంద్రబాబుని బీజేపీతో వెళ్ళొద్దు, పొత్తుకి మాతో వెళ్ళండి అన్నట్టుగానే ఆయన మాట్లాడారు చాలాసార్లు. సో క్లియర్గా వాళ్ళు ఏంటంటే ఓవరాల్గా ఒక పక్క పవన్ కళ్యాణ్తో కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్తో కూడా గతంలో చేశారు. మళ్ళీ ఏమో పవన్ కళ్యాణ్ ప్లేట్ ఫిరాయించి బీజేపీతో వెళ్ళిపోయాడు. బీజేపీ ఎన్డీఏలో చేరాడు పవన్ కళ్యాణ్. ఎన్డీఏలో ఉన్నప్పుడు కూడా, ఇప్పటంలో కూడా పవన్ కళ్యాణ్ పోయినప్పుడు కూడా వాళ్ళు మధు కలిశాడు, సిపిఎం మధు పవన్ కళ్యాణ్ని. సో క్లియర్గా ఏంటంటే తెలుగుదేశం ఏమో బీజేపీని ఎప్పుడు వ్యతిరేకించలే. 2019 ముందు వ్యతిరేకించింది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తుకెళ్ళింది. అప్పుడు సిపిఐ సిపిఎం కూడా తెలుగుదేశంతో వెళ్ళారు. దాని తర్వాత అతను బయటకు వచ్చేసాడు మన చంద్రబాబు. బీజేపీని పొగడ్డం మొదలుపెట్టాడు. పొగడ్డమే కాకుండా పార్లమెంట్లో ఇటు లోక్సభలో కానీ అటు రాజ్యసభలో కానీ అడిగినా అడగపోయినా మద్దతు ఇస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఈ మధ్య అయితే మోడీ గ్రేట్ విజనరీ కూడా అన్నాడు. అలాగా తెలుగుదేశం ఒక పక్కేమో బీజేపీతో స్నేహం కోసం ఆరాటపడుతుంది. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ ఏమో ఎన్డీఏలో ఉన్నాడు. అలాంటి కూటమితో చేరడానికి సిపిఐ సిపిఎంలు ఎందుకు ఆరాటం పడుతున్నాయి ఇన్ని రోజులు అనేది పెద్ద ప్రశ్న. అంటే అర్థమైందంటే సిపిఎం సిపిఎంలు కూడా అన్ని పార్టీల్లాగే అవకాశవాద పార్టీలు తప్ప సిద్ధాంత బేస్డ్ పార్టీలు అయితే కాదు. అది గతంలో కూడా అనేక సార్లు ప్రూవ్ అయింది. వాళ్ళు మాట్లాడతారు సిద్ధాంతాలు తప్ప ప్రాక్టీస్లో చూస్తున్నప్పుడు తోక పార్టీలుగా మారిపోయాయన్న విమర్శ ఎప్పటి నుంచో ఉంది వాటికి. అంటే వాళ్ళ భాషలో సోకాల్డ్ బూర్జువా పార్టీలకి తోక పార్టీలుగా అవి మారిపోయినాయి. నిజానికి వాళ్ళకి ఎలక్షన్లు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా కమ్యూనిస్టులు అయితే ప్రజా సమస్యల మీద ఇండిపెండెంట్గా పోరాటం చేయొచ్చు. ఎప్పుడైనా బ్రాడ్ బేస్డ్గా ఐక్య వేదికలు చేయకూడదని కాదు. ఐక్య వేదికలు కూడా పోవడం అనేది కమ్యూనిస్టులకి పరిపాటే. కానీ ప్రధానంగా వాళ్ళ ఇష్యూస్ కొన్ని, ఇప్పుడు భూమి, దున్నేవానికి భూమి అనేది ఎప్పటి నుంచో కమ్యూనిస్టుల స్లోగనం. దున్నేవానికి భూమి కావచ్చు, రేట్లు కావచ్చు, ముఖ్యంగా అట్టడుగున ఉన్న ప్రజానీకం ఎవరుంటారో వాళ్ళ తరపున ఏ పార్టీలు కూడా పనిచేయవు. అలాంటప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఒకప్పుడు ట్రెడిషనల్గా పనిచేసేవి. కానీ వాళ్ళు మెల్లమెల్లగా ఏమైపోయారంటే వాళ్ళు కూడా ఈ సోకాల్డ్ పార్లమెంటరీ, వాళ్ళ భాషలోనే పార్లమెంటరీ రొంపిలోకి వెళ్ళిపోయి ఈ ఎవరికో ఒకరికి తోకగా మిగిలిపోవడం వల్ల ఏమవుతుందంటే ప్రజల నుంచి వాళ్ళు మెల్లమెల్లగా దూరం అయిపోయారు. అందుకని 2019 ఎలక్షన్లో చూస్తే సిపిఎంకి 0.11% వచ్చింది. అంటే సగ పర్సెంట్ కూడా రాలా, వాళ్ళకి 1% కూడా ఓట్లు రాలా. సిపిఎంకి 0.32, అంటే రెండు కలిసినా కూడా 1% కూడా ఓట్ల షేర్ రాలా. వాళ్ళకి ఎందుకు వెంపర్లాట? ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరితోనో కలవాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది? నిజానికి ఏ రకంగానూ లేదు. ఎందుకంటే వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు, 1% కూడా ఓట్ల షేర్ లేదు. అట్లాంటప్పుడు వాళ్ళు ఇండిపెండెంట్గా పనిచేయగలిగితే వాళ్ళకి ప్రజల్లో ఇది వస్తుంది. కానీ దానికి సిద్ధంగా లేరు వాళ్ళు.
వాళ్ళ నాయకత్వం లేదు, వాళ్ళ క్యాడర్ని రెడీగా చేయలేదు. అందుకే నేను మొన్న కూడా చెప్పాను, నారాయణ కావచ్చు, రాఘవులు కావచ్చు, వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంత ఏజ్ వచ్చినా వాళ్ళే ఉంటున్నారు నాయకత్వంలో. కొత్తగా యంగ్ బ్లడ్ని కమ్యూనిస్టులు తయారు చేసే కార్యక్రమం ఏమీ చేయట్లేదు. యంగ్ బ్లడ్ అనేది లేదు ఆ కమ్యూనిస్ట్ పార్టీలో. అందుకని మనకు అందరూ కూడా ముసలోళ్ళే కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళు కేడర్ని ఆర్గనైజ్ చేయడం, ఉద్యమాలు చేస్తే కొత్త కుర్రాళ్ళు వస్తారు. ఉద్యమాల్లో చేసిన తర్వాత ఆ కుర్రాళ్ళకి రాజకీయ తరగతులు పెట్టాలి, పొలిటికల్ క్లాసెస్ పెట్టి కమ్యూనిజం అంటే ఏంటి, మన దృక్పథం ఏంటి, ప్రజల పట్ల మనం ఎలా పోరాడాలి, ఒక వ్యూహం అంటే లాంగ్ టర్మ్ పని విధానాన్ని వ్యూహం అంటారు, షార్ట్ టర్మ్ దాన్ని ఎత్తుగడలు అంటారు, అంటే స్ట్రాటజీ అండ్ టాక్టిక్స్. సో మన ఈ దేశంలో మన స్ట్రాటజీ ఏంటి, టాక్టిక్స్ ఏంటి, ఇటువంటి ఒక నేపథ్యాన్ని వాళ్ళకి తర్బీదు ఇవ్వాలి. ఉద్యమాల్లోనే నాయకత్వం ఎప్పుడైనా ఎదుగుతుంది. సో ఉద్యమాలు చేస్తే కదా నాయకత్వం ఎదిగేది. ఉద్యమాలు లేదు, అది కూడా పైకి అయిపోయి తోక పార్టీలుగా మారిపోయి ఈ ఎవరున్న అధికారంలో ఉంటేమో తమకు నచ్చిన వాళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళతో ఉండడం, నచ్చకపోతే జగన్ ఇప్పుడు నచ్చడు కాబట్టి జగన్కు వ్యతిరేకంగా ఎవరుంటే వాళ్ళతో ఉండడం, ఈ పద్ధతులకి వాళ్ళు వచ్చేసారు. అన్ని రాష్ట్రాల్లో కూడా మోరార్లెస్ ఇదే పరిస్థితి ఉందన్నమాట. ఇప్పుడు వాళ్ళకి ఏమైంది, బీజేపీతో పొత్తు వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ గుర్తొచ్చింది. మరి ఇన్ని రోజులు ఎందుకు కాంగ్రెస్ గుర్తులేదు? ఇన్ని రోజులు కూడా కాంగ్రెస్ ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో. మరి ఎప్పుడైనా గిడుగు రుద్రరాజుని కలిసారా? వీళ్ళు గిడుగు రుద్రరాజుతో మీటింగ్ ఏర్పాటు చేశారా? వీళ్ళు ఇండియా కూటమిలో ఎప్పటి నుంచో ఉన్నారు కదా, ఎందుకు చేయలేదు? చంద్రబాబుతో మాత్రం మాట్లాడితే వెళ్తూ కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు కదా. అంటే అర్థమైందంటే వాళ్ళకి ఇప్పుడు బీజేపీ రంగంలోకి దిగుతుంది కాబట్టి, చంద్రబాబు ఎన్డీఏలో చేరబోతున్నాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళు పొత్తు పెట్టుకోవడానికి కష్టం. అందుకని చాలామంది చెప్పేది ఏంటంటే ఇప్పుడు కూడా వాళ్ళు చంద్రబాబు మనసు చంద్రబాబు, తనువు మాత్రమే ఇండియా కూటమి. వాళ్ళు ఇప్పుడు కూడా చంద్రబాబు మేలు చేసే విధంగానే లోకల్ లెవెల్లో పనిచేస్తారు. ఎమ్మెల్సీలు గెలిపించడంలో కూడా వాళ్ళ పాత్ర చాలా ఉంది అనేది చాలామంది మాట్లాడుతున్న మాటలు. సో బేసిక్గా ఇప్పుడు ఈమెకేమంటే ఈమెకి సిపిఐ సిపిఎంలో ఆల్రెడీ దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో ఉన్నాయి కాబట్టి వీళ్ళని కూడా కలుపుకుంటే ఆల్రెడీ కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు వచ్చాయి పర్సంటేజ్ తీసుకుంటే 1.17 వచ్చింది లాస్ట్ 2019లో. దాన్ని ఒక 2% అన్నా పెంచుకుందాం అంటే వీళ్ళదే ఒక 0.5%, ఇద్దరు కలిస్తే ఒక 0.5% కూడా లేదు సిపిఐ సిపిఎంలో. సో వీళ్ళది ఏమన్నా యాడ్ అయితే ఒక 2% ఓట్లన్నా తెచ్చుకుంటే గౌరవంగా ఉంటుంది షర్మిలాకి. ఎందుకంటే గతంలో 1% ఉంది, షర్మిలా వచ్చినాక 2%, 3%. ఆమె టార్గెట్ నాకు తెలిసి ఒక 5% ఉంటుంది. వచ్చేది 2% కంటే పైన వచ్చే పరిస్థితులు అయితే ఏం కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు వచ్చి షర్మిల కత్తి తిప్పి డాలు తిప్పి నేను యుద్ధం చేస్తానంటే ఎవరు ఓట్లేరు. మొన్నటి వరకు నువ్వు తెలంగాణ కోసమే నా ఊపిరని మాట్లాడి ఇప్పుడు వచ్చి ఆంధ్ర కోసమే నా ఊపిరంటే ఎవరు అక్కడ ఆమెను పట్టించుకోరు. ఇంకా కమ్యూనిస్టులు ఏమో మొన్నటి వరకు తెలుగుదేశంతో ఉండి ఇప్పుడు బీజేపీని మేము విమర్శిస్తాము, బీజేపీ ఆయన ఎవరు మొన్న అదే నారాయణ మొన్న మాట్లాడు ఆయన ఉగ్రవాది, మరి అట్లాంటి ఉగ్రవాదితో అంటగాగుతున్న జనసేన ఉగ్రవాదే కాదా? మరి చంద్రబాబు ఉవ్విళ్ళూరుతున్న చంద్రబాబు ఎవరు? ఇవన్నీ వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళ కోపాలు వస్తాయి. సో ఇది ప్రాబ్లం. మనం ప్రజల తరపున జర్నలిస్టులుగా ప్రశ్నలు వేయాలి. అది నా ప్రశ్నే కాదు, ప్రజల్లో ఉన్న ప్రశ్నలు అని నేను అడుగుతున్నాం. సో మనకి వ్యక్తిగతంగా ఎవరితో ఏముంటుంది? అవును సార్. సో ఇది మేజర్ ప్రాబ్లం. ఇప్పుడు ఆమెకి అవసరం ఉంది, వాళ్ళ అవసరం, వాళ్ళకి కూడా గత్యంతరం లేదు, ఈమెతో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈమెతో అంటే కాంగ్రెస్తో అలాగా వీళ్ళ కూటమి ఏర్పడుతుంది. కానీ వీళ్ళ కూటమి నాకు తెలిసి ఏ రకంగానూ ప్రభావం చూపించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈమె ఏ రకమైన ఉద్యమాలు చేయలేదు కాబట్టి ఉద్యమాలు చేయకుండా వచ్చేసి విమర్శలు చేస్తే ప్రజలంతా ఇటు వచ్చేయరు. ఎవరు కూడా ఉన్న ఏకైక అతను కూడా బయటకు వచ్చేసాడు. ఇంకేమన్నా ఒకవేళ షెడ్యూల్ వచ్చినాక తెలుగుదేశంలో సీట్లు రానోళ్ళు, వైసీపీలో రానోళ్ళు ఏమన్నా పోతారా అన్నప్పుడు అది నాకు తెలిసి ఎవరు పోరు. ఎందుకంటే దాని బదులు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే వాళ్ళకి కొంత రెస్పెక్ట్ ఉంటుంది. కాంగ్రెస్ వెళ్తే అది కూడా ఉండదు వాళ్ళకి. కాంగ్రెస్ వెళ్తేమో కాంగ్రెస్ అధిష్టానం మాట వినాలి, వాళ్ళు చెప్పినట్టుగా వినాలి. వాళ్ళ వల్ల ఏమన్నా వీళ్ళకి పోనే వాళ్ళు ఏమన్నా ఫండింగ్ ఇస్తారా వీళ్ళకి? అది కూడా డౌటే. ఎందుకు కాంగ్రెస్ ఇన్వెస్ట్ చేస్తుంది అక్కడ? కాంగ్రెస్కి ఏమీ ఉపయోగం లేనప్పుడు కాంగ్రెస్ కూడా ఇన్వెస్ట్ చేయదు కదా. ఒకవేళ ఫండింగ్ ఇస్తే పోవచ్చు కొంతమంది,
అంతకంటే లేదు. ఈ కూటమి అనేది పేరుకి పేపర్ టైగర్ లాగా ఉంటుంది తప్ప ఏ రకమైన ప్రభావం కూడా ఈ కూటమి చేస్తుందని నేనైతే అనుకోవట్లేదు.